మళ్ళీ అవే అబద్ధాలు. తడుముకోకుండా అబద్ధాలు అలవోకగా చెప్పేశారు. తాడేపల్లి ప్యాలెస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసత్యాలు వండివార్చారు. యూరియా, మెడికల్ కాలేజీలు, సూపర్ 6 పథకాలపై విషం చిమ్మారు. జగన్ వ్యాఖ్యలపై కూటమి నేతలు తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి పచ్చి అబద్ధాలు వండివార్చారు. కేంద్రం నుంచి వచ్చిన యూరియాను చంద్రబాబు మంత్రులు కలిసి అమ్ముకున్నారని అలవోకగా అబద్ధం చెప్పేశారు. ఎరువులు అమ్ముకోవడం ద్వారా 200 నుంచి 250 కోట్లు కూటమి నేతలు పంచుకున్నారని ఆరోపించారు. గత ఖరీఫ్ తో పోలిస్తే 97,000 మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా వచ్చిందని చంద్రబాబు చెప్పారని, కానీ వచ్చిన యూరియా మొత్తాన్ని తెలుగుదేశం నేతలు అమ్ముకున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆర్బీకేలను రద్దు చేయడం వల్లే యూరియా సమస్య వచ్చిందని, పంటలకు గిట్టుబాటు ధరలు రాలేదని జగన్ ఆరోపణలు చేశారు. మరోవైపు ప్రభుత్వం నుంచి వెళ్తా ఉన్న ఎరువులను తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న మాట కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. కర్నూలు జిల్లా ఎనుగులలో ఎరువులు పక్కదారి పట్టిస్తూ పట్టుబడిన టీడీపీ నేతలు, పల్నాడు జిల్లా దాచేపల్లి 165 బస్తాల ఎరువులు అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కిన టీడీపీ నేతలు, యూరియా పంపిణీలో టీడీపీ నేతల అరాచకం. ఒకవైపున ప్రభుత్వం నుంచి వెళ్ళిన యూరియా అంతా కూడా, ఎరువులన్నీ కూడా టీడీపీ నాయకులు దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి. మరోవైపు వీరు అధికంగా కేటాయించిన ఎరువులు, ప్రైవేట్కి ఏదైతే వీళ్ళు అధికంగా కేటాయించిన ఎరువులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని బ్లాక్ చేసి బస్తా ఏకంగా 267 రూపాయలు బస్తా యూరియా ఉంటే దానికన్నా 200 రూపాయలు అధికంగా, 250 రూపాయలు అధికంగా దాన్ని బ్లాక్ చేసి స్కేర్సిటీ క్రియేట్ చేసి బ్లాక్ లో అమ్ముతా ఉన్న పరిస్థితి. ఇలా బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్మడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రోత్సహించడం ద్వారా డైరెక్ట్ గా భాగస్వామి కావడం వల్ల దాదాపుగా 200 నుంచి 250 కోట్ల రూపాయల స్కామ్ ఇది. మెడికల్ కళాశాలలపై జగన్ వితండవాదం చేశారు. తన హయాంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని తీసుకువచ్చామని పచ్చి అబద్ధాలు చెప్పేశారు. అయితే జగన్ హయాంలో కేంద్రం మంజూరు చేసిన మెడికల్ కళాశాలలకు కనీసం మ్యాచింగ్ గ్రాంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కనీసం 3 కళాశాలలు కూడా ప్రారంభం కాలేదు. కేంద్రం నుంచి వచ్చిన గ్రాంటును వేరే అవసరాలకు మళ్లించారు. దీంతో మెడికల్ కళాశాలల నిర్మాణం నిలిచిపోయింది. భవనాలు లేక విద్యార్థులు అల్లాడిపోయారు. అయితే జగన్ ఆరోపణలకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కౌంటర్ ఇచ్చారు. మెడికల్ కళాశాలలపై చర్చకు వచ్చేందుకు ఎక్కడికైనా తాను సిద్ధమేనని, జగన్ అసెంబ్లీకి వస్తే అక్కడే చర్చిద్దామని ఛాలెంజ్ చేశారు. చెప్పని విధంగా 25 లక్షల వరకు ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చి ఒక ఆరోగ్య సంరక్షణ కుటుంబ పెద్దగా కూటమి నాయకత్వం చేపడుతుంది. అదే విధంగా రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకి నాణ్యమైన వైద్య విద్యను అందించడానికి మెడికల్ కళాశాలను కూడా నాణ్యమైన ప్రమాణాలతో పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంటే ఈ 5 సంవత్సరాల పాటు పరదాల చాటున బ్యారికేడ్ల మాటలో తిరిగిన నాయకత్వం ఇవాళ నీరు నింగి నేల నీరు నిప్పు ధూళి పంచభూతాల్ని వదలకుండా లూటీ చేసిన క్రిప్టో కరెన్సీ గ్యాంగ్ ఇవాళ ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని, ప్రైవేట్ ఆస్తులను కూడా దోచుకున్న క్రిప్టో కరెన్సీ గ్యాంగ్ మళ్ళా ఇవాళ ఫేక్ స్టోరీలు నడిపిస్తూ ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు సూపర్ 6 పై కూడా జగన్ నోరు పారేసుకున్నారు. తల్లికి వందనం, శ్రీశక్తి, అన్నదాత సుఖీభవ, మహిళలకు 3 ఉచిత సిలిండర్లు వంటి పథకాలను అమలు చేయడమే కాకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద నిధులు విడుదల చేశారు. జగన్ అబద్ధాలకు అనంతపురం సభలో సీఎం చంద్రబాబు సమాధానమిచ్చారు. శ్రీశక్తి పథకాన్ని కూడా తాము సూపర్ హిట్ చేశామని, మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని చంద్రబాబు చెప్పారు. చెప్పినట్టుగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఆడబిడ్డల సంతోషమే నా సంతోషం. ఉపాధి, వైద్యం, కాలేజీ, ఆలయం, ఏ పనికైనా ఎక్కడైనా నా ఆడబిడ్డలు దర్జాగా వెళ్ళొచ్చు. రాష్ట్రం మొత్తం తిరిగే స్వేచ్ఛ మీకు ఇచ్చారని మరొకసారి
విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఆర్థిక వెసులుబాటు వస్తుంది, మీ గౌరవాన్ని పెంచుతుంది. ఇప్పటి వరకు 5 కోట్ల మంది ఫ్రీ బస్ ఎక్కారు. 200 కోట్ల రూపాయలు ఆదాయ పరిస్థితి వచ్చింది. ఫ్రీ బస్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతా ఉంది. ఇంకోవైపు జగన్ ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని మరోసారి పిడివాదం చేశారు. 11 స్థానాలకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రజలు పక్కన కూర్చోపెట్టినా ఇంకా ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే పట్టుబడుతున్నారు. 19 స్థానాలు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందనే విషయం జగన్ కు కూడా తెలుసునని కూటమి నేతలు చెబుతున్నారు. మరోవైపు ఈవీఎంల వల్ల తాము ఓడిపోయామని మొన్నటి వరకు చెప్పిన జగన్ ఈసారి ప్లేటు మార్చారు. పేపర్ బ్యాలెట్ అయితే మరీ మంచిదని, అయితే స్థానిక సంస్థల ఎన్నికలు కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణలో జరగాలంటూ పిడివాదన చేశారు.